గురంకొండలో పోలేరమ్మ వారి గుడి చూడండి ఎంత ప్రతిష్టంగా ఉందో. ఇక్కడ గుళ్ళో ఎవరైనా కానీ పూజలు చేయాలన్నా యాటలు కొట్టాలంటే అన్నగారే అన్నమాట. అన్నగారి ఆధ్వర్యంలో యాటలు కొట్టే జరుగుతూ ఉంటుంది. పేరు వచ్చి రామయ్య. పోలేరు కొట్టేసినారు ఇప్పుడే చూడండి. ఇక్కడ కొడతారనమాట. ప్రతి వారం ఎవరో ఒకరు భక్తులు ఇక్కడ పొట్టేళ్ళని కొడతా ఉంటారు అనమాట. వాళ్ళ ఈరోజు మా గుండూరావు కొట్టాడు. ఏం మామగారు ఈరోజు ముక్కుబడే? మూడు సంవత్సరాలు సాకి ఈరోజు కొట్టినారన్నమాట పుట్టాలి అమ్మవారికి. ఇప్పుడు మనం లోపల అమ్మవారి దగ్గరికి పోతున్నాము, అమ్మగారిని దర్శించుకునేదానికి. చూడండి, గురంకొండలో ఉన్న పోలేరమ్మ గుళ్ళో ఉన్న అమ్మవారు అన్నమాట. చాలా ప్రతిష్టమైంది, చాలా శక్తివంతమైన అమ్మగారు. మనం అనుకున్న కోరికలు అనుకుని నెరవేర్చే తల్లి గారు. చెయ్యి పోలేరమ్మ తల్లి. क्या बोलते थे भारत ఖర్చు అన్ని ఇంటికాడ పెట్టేవచ్చు. కొట్టే పనేనా మందే? నేను పక్కన వచ్చేసి మళ్ళీ ఇంటికి రా భరత్. ఇదండి ఈ అమ్మగారికి
ఇక్కడ వారం ప్రతి వారము జరుగుతుంటుంది. మామూలు తిరణాలనే కాదు, మామూలు రోజుల్లో కూడా ప్రతిరోజు వారం ఎవరెవరు ముక్కుబళ్ళు తీరుస్తూనే ఉంటారు, ఏటలు కొట్టనే ఉంటారనమాట. బ్రహ్మయ్య ఏటలు కొట్టడంలో ముందే ఉంటాడనమాట. తిన్నాళ్ళకు ఎన్ని ఏటలు కొడతావు నువ్వు? 200 పైన కొడతాను. 200 గ్రామాలలో. ఎవరు బ్రహ్మయ్య? మావులపల్లి ఊళ్ళో. ఏమి ఈ అమ్మవారికి అంత ప్రతిష్ఠ అంత బాగా? ఆ విధంగా అంటే నేను నేర్చుకోవడం 15 ఏళ్ళ నుండి 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళ నుండి కొడుకులు ఇచ్చి రామాయణ ఆయన నేర్పించినాడు. మామ అవుతాడు రామాయణ. ఆయన ఇచ్చిన కానీ ఆయన వదిలేసినాడు నరికేది. మళ్ళీ అబ్బు నుండి నేనే నరికేది. ప్రతి వారానికి తెగుతానే ఉంటాయి. మొన్న ఆదివారం కొట్టినాము, ఇంతకుముందు బేసారం కొట్టినాము, ఆదివారం కొట్టినాము. ఈ చుట్టుపక్కల తెగుతానే ఉంటాయి. పల్లెల్లో ఇల్లు వాళ్ళు వస్తూనే ఉంటారు. సోని బ్రదర్స్, టమోటాలు తరగడం అయితే అందరం ఏదో టేబుల్ పెట్టుకొని అవి దొరుకుతాము. ఈ స్పెషల్ చూడండి, మా వంట మ్యాన్ ఎట్లా చేస్తానడా చూడు. అంతే చూడండి మటన్. ఇప్పుడు మన వంట మాస్టర్ చెప్పినాడు కదా, 25 కేజీలు మటన్కి నేను చేస్తున్నా ఈరోజు వంటని. చూడండి మా బామర్దులు కూడా మటన్ కూడా పెద్దలుడు మటన్ కొట్టడంలో మంచి ఎక్స్పీరియన్స్. మా అబ్బాయి భార్గవ. వేరే వాళ్ళు పిలుస్తామంటే వేరే వాళ్ళు ఎందుకు బాబాయ్, మేము వండుకొని మళ్ళీ వేరే వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళే కూర్చున్నారనమాట. మా అన్నగారు ఇటువంటి కార్యాలు ఏది ఉన్నా కానీ మంచి యాక్టివ్గా ఉంటారు అనమాట. ఎక్కడున్నా కానీ ఎప్పుడు కూడా. పేరు వచ్చి గురుంకుంట శివారాయ. టిఫిన్ తినేకు నువ్వా? చూడు తిన్నా ఇంకానా? నువ్వు తిన్నావా? దోశ గిరిజా ముందుగా రసమా స్టార్ట్? ముందు రసం పా. మన రసం స్పెషల్ ఏమేమి వేస్తావు ఒకసారి చెప్పట్లా? మనకు పేరు వచ్చింది రసంతోనే, వంటతో కాదు. నారాయణ రసం అంటే స్పెషల్. ఆడ చూసినా అదే కలవరిస్తా అంటారు. అదే ఒక బ్రాండెడ్. అదే ఏం వేస్తారు ఒకసారి చెప్పు రసంలో? ఫస్ట్ టమాటా, చింతపండు, ధనియాల పొడి, మిరప్పొడి, కరివేపాకు డైరెక్ట్ ఉడకబెట్టేయడమే. మండలు వేసేయడమేనా? మండలే. కాడలు ఉడితేనే రసం టేస్ట్. కాడలు ఉడకల్లా, ములాజేంలే. ఇది వంట మాస్టర్లు చేసే పని చూడండి. మాన్లు పనులు వేస్తున్నారా? ఏమంటే అదే టేస్ట్ అంట. ఏదో రసానికి జీలకర్ర అంటారు, తెల్లగడ్డలు, మిరియాలు ఇవి అంటారు. అవన్నీ ఏమి ఉండవా మన రసంలో? అన్నీ ఉంటాయి. లాస్ట్లో తిరువాతకి వేసేది. మళ్ళీ తిరువాత సపరేట్గా ఇలా ఇవన్నీ ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో తిరువాత వేసేది. దానిలో తెల్లగడ్డలు, జీలకర్ర, మిరియాలు. వంటలు చేసినా ఫస్ట్ రసంతో చేస్తాడంట మా అన్నగారు. క్యాన్ వేసేసి ఇక్కడ చూడు. నీళ్ళు ఎక్కువ బకెట్లకి.
గారు అయితే మటన్ స్టార్ట్ చేశారు. మీరేమి చేయదు. ఎంత శుభ్రంగా కడిగి కొత్తిమీర వేస్తాను మీరే చూడండి ప్రేక్షకులారా. ఇదే మా స్పెషల్. చూడండి ఎంత స్పెషల్గా కొత్తిమీర పుదీనా ఎంత నీట్గా కడిగేస్తాను చూడండి. ఇది వంట మనసులు చేసే పని. ఇది చూడండి బాగానే చేస్తున్నాంలే నేను. పెట్టేళ్ళమ్మా. అది కలవడం. మంచిది. పుదీనా కొత్తిమీర వేస్తున్నాంపా. బాగా కడిగినావా? బాగా కడిగినాంపా. కడిగినావు నీట్గా. కలబెట్టండప్పా. మటన్ మటన్కి అప్ప. అదే వస్తుందిలే ఆటోమేటిక్గా. వీళ్ళంతా డిన్నర్కి వచ్చిన వాళ్ళు అనమాట. ఇప్పుడిప్పుడే వస్తా అన్నారు ఒకరు గెస్ట్లు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా మాంసల్లో ఉంటుంది ఈరోజు. రసానికి బెల్లం కూడా వేస్తారా మీరు? ఈ రసానికి ఏమైనా పేరుందా? ఓన్లీ రసమేనా? నారాయణ గారి రసము, బెల్లం వేసిన రసం. ఇది బెల్లం రసంతోనే పేరు వచ్చిందంట. చూడండి ఎర్రగడ్డలు ఒక బేసిన్ కొలచమని చెప్పి చిన్నోడు. వైట్ రైస్ అయితే రెడీ చేసినాడు. నెంబర్ 1గా చేసినాడు అనమాట. చూడండి ఈ డిన్నర్కు మా అబ్బాయి వినయ్ కూడా హాజరైనాడు అనమాట. చూడండి బెంగళూరు నుంచి రాత్రి వాళ్ళ అక్క బావ ఇద్దరు ఫోన్ చేశారని ఇప్పుడే వచ్చారు. బెంగళూరు నుంచి వచ్చాడు వినయ్ కూడా. మా పెద్దమ్మ చూడండి ఎప్పుడు భలే యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఆ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉంటుంది చూడండి.
భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, రావచ్చు, అందరూ భోజనం చేయొచ్చు. భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. మా అక్క చెల్లెమ్మలు అందరూ వచ్చారు, భోజనం చేస్తున్నారు. చూడండి, చికెన్ వేసుకో అబ్బాయి, మటన్ తినవాలి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ రెండు అన్నమాట, మిక్సింగ్. ఏం బాగారు, టేస్ట్ ఎలా ఉన్నది? ఏమి కుండూరావు భోజనాలు స్టార్ట్, డిన్నర్ స్టార్ట్. పాపం కష్టపడినారన్నమాట. భార్గవ, భరత్, వెంకీ అంతా చాలా కష్టపడినారు. డిన్నర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సుండిపల్లి నుంచి వచ్చి వడ్డిస్తాడు అన్నమాట. పాపం సుండిపల్లి నుంచి వచ్చాడు చూడు. బొమ్మర్దయ్య నువ్వు కూడా ఉన్నావు. అక్క చెల్లెమ్మలు అందరూ వచ్చారు, బాగా హ్యాపీగా భోంచేసి వెళ్తున్నారు అన్నమాట. అన్నీ బాగా కుదిరినాయి. చికెన్, మటన్, బిర్యానీ రైస్ చూడండి. చట్నీ, రసం రసం. బాగా తోకలు పట్టుకున్నారా? నీళ్ళు ఉన్నాయి కదా, దా అన్నం పెట్టి వరకు. ఒక నిమిషం ఇంటి ముందు దగ్గర అన్నీ ఉంటాయి చూడు దగ్గరలో. ఇంత
మా మనవడు భలే హ్యాపీగా ఉంటాడు అన్నమాట. వాళ్ళే చెప్తాను. ఇక్కడ చూడు, ఇటు చూడు అయినా, ఇటు చూడు. కళ్ళని చూచారు వాళ్ళమ్మ నా కొడుకు అద్దాలు రేడే. బావ నేను ఇద్దరం కలిసి ఫోన్ చేసినాము. నీకేం కాలయా నీకు అడతా నేను ఉప్పులు అంటే ఏంటి?